ఏయ్ ఏం చేస్తున్నావు? ఏం లేదబ్బా, ఏవో ఛాలెంజ్ ఆడదాం పట్టు. బాయ్ ఛాలెంజ్ చల్ల ఉండా. అయినా పోయినసారి ఓడిపోయింది సరిపోతలేదా? ఆ షాక్ సరిపోదా నీకు? ఇంకా అంతకంటే పెద్ద షాక్ కావాలనా? ఒక్క గేమ్ గెలిచినందుకు ఇంత ఓవర్ యాక్షన్ అవసరం అని నీకు? అరే ఇప్పుడు మేము ఫామ్ లో ఉన్నామా బాయ్, టైగర్ కి టైం వచ్చింది ఇప్పుడు. ఎన్నిసార్లు కొట్టిన చావని పాము రా నువ్వు. సరే ఈ గేమ్ గెలివే, నీకు దిమాక్ ఉందని ఒప్పుకుంటా. కాదు, ప్రతిసారి బెట్ అడిగేది కాదబ్బా. అంటే లాస్ట్ టైం ఓడిపోయినా అని చెప్పి బెట్ అడుగుతలేవు కదా. అయినా బాధపడకలే, నీ దగ్గర పైసలు ఇవ్వరు, నాకు అర్థమైంది. డోంట్ ఫీల్, నేను ఇస్తాలే పైసలు, ఎందుకంత బాధపడతావు? నేను ఇస్తా. ఇక 1000 రూపాయలు మొత్తం నీకే, ఒకవేళ గెలిస్తే. ఇక తీసుకో. ఇవే తగ్గించుకుంటే మంచిది. కొంచెం ఓవర్ అయితే అనిపిస్తలేదు అని నీకు? ఏమనిపిస్తలేదు, ఇప్పుడు ఫామ్ లో ఉన్నాం కదా మేము. సరే క్వశ్చన్ ఏంటి ఫస్ట్? మైండ్ బ్లాక్ అవుతుంది క్వశ్చన్ ఏంటి నీకు? అబ్బా నేను ఫస్ట్ సరే అడుగు. అదిగో పండు అన్నోడు తెంపడు, అన్ననోడు తెంపుతాడు, తెంపినోడు తినడు, తెంపనోడు తింటాడు, తిన్నోడిని కొట్టరు, తిననోడిని కొడతారు, తన్నులు తిన్నోడు ఏడవడు. చెప్పు, దీనికి ఆన్సర్ చెప్పేంటో. ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. ఏం చేద్దామంటవా? ఇక ప్రశ్న నావా, నాకు అర్థం కాదు. పోలా అదిరిపోలా. ఒక్కసారి ఓడిపోయినా అని చెప్పి పగబట్టినావు కదా నా మీద నువ్వు, అందుకే ఇట్లాంటి దిక్కు వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతాను నన్ను. మండుతున్నట్టుంది. మరి నీవు ఇచ్చే ఓవర్ యాక్షన్ కు ఆ మాత్రం చేయాలి. అయినా మన దగ్గర అన్నిటికీ ఆన్సర్స్ ఉంటాయి అబ్బా, చెప్తావు. దీనికి కూడా నీకు వివరణ మంచిగా చెప్తా, మంచిగా ఇస్తా, ఓకేనా? అదిగో పండు అనేది నేనబ్బా, నేనంట అదిగో పండు అని. కానీ నేను తెంపాను కదా, మా దోస్తు గారితో తెంపిస్తా. కానీ వాడు తెంపినాక మా చేతుల నుంచి గుంజుకొని నేను తింటా. చూసిన వాళ్ళకి ఏమర్థమవుతుంది? వాడు తెంపిన అర్థమవుతుంది, వాడిని కొడతారు, వాడు ఎడతాడు. అంతే. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. రాంగ్, మస్తు చెప్పినావు కానీ తప్ప ఆన్సర్. అరే వివరణ కరెక్ట్ గానే ఉన్నది కదా, మరి ఏంటి ఆన్సర్? నువ్వు చెప్పు. ఆన్సర్ మన ఫ్రెండ్స్ అడుగుదాం, కామెంట్ లా చెప్పేస్తారు వాళ్ళు. అలా అంటవా? కానీ ఇది మోసం అబ్బా, కావాలని పెద్ద క్వశ్చన్ తీసుకొచ్చిన నా దగ్గరికి నువ్వు. నమ్మక ద్రోహానికి పేరు అంటే రంజిత. ఇక అది అట్నే వస్తుంది కానీ ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్ చేయండి.